వరల్డ్ కప్ లో యువరాజ్ సామ్రా సంచలనం సృష్టించాడు. భారత సంతతికి చెందిన ఈ కెనడా ఆటగాడు న్యూజిలాండ్ పై సెంచరీ బాదాడు. స్టార్ బౌలర్లను ఉతికేస్తూ వీరకొట్టుడు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. 19 సంవత్సరాల 141 రోజుల వయసులోనే శతకం బాదాడు. అహ్మద్ షెహజాద్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అహ్మద్ షెహజాద్ 22 ఏళ్ల వయసులో టీ20 వరల్డ్ కప్ లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును యువరాజ్ సామ్రా తుడిచిపెట్టేశాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్ లో యువ ప్లేయర్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత దూకుడు చూపించాడు. 58 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. మొత్తంగా 69 బంతులు ఎదుర్కొని 110 పరుగులు సాధించాడు. యువరాజ్ సామ్రా ఇన్నింగ్స్లో ఏకంగా 11 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. 169.23 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్ కప్ లో అసోసియేట్ జట్టు తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడిన యువరాజ్ సామ్రా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు. అసలు ఈ కుర్ర క్రికెటర్ ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ కుర్రాడికి యువరాజ్ అనే పేరు వెనకాల ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సామ్రా తండ్రి బల్జిత్ సామ్రాకు యువరాజ్ సింగ్ అంటే ఇష్టం. బల్జిత్ కుటుంబానిది కూడా పంజాబే. అయితే సామ్రా కుటుంబం పంజాబ్ నుంచే కెనడాకు వెళ్ళింది. ఒంటారియో ప్రావిన్స్ లోని బ్రాప్టన్ లో యువరాజ్ సామ్రా పుట్టాడు. సిక్సర్ల సింగ్ యువరాజ్ పై అభిమానంతోనే తన కొడుకు పేరును యువరాజ్ గా పెట్టుకున్నాడు బల్జిత్. చిన్నతనం నుంచే తండ్రి బల్జిత్ తో కలిసి స్థానిక మ్యాచ్ల్లో యువరాజ్ సామ్రా బరిలో దిగేవాడు. అలా క్రికెట్ పై ఆసక్తిని పెంచుకున్నాడు. స్థానిక లీగుల్లో సత్తా చాటాడు. ఏడాది క్రితం జింబాబ్వేతో జరిగిన లిస్ట్ ఏ మ్యాచ్ లో కెనడా తరపున ఎంట్రీ ఇచ్చాడు. నెదర్లాండ్స్ తో వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ కు ఎంపికయ్యాడు. యువరాజ్ సామ్రాకు తిరుగు లేకుండా పోయింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో బహమాస్ పై సత్తా చాటాడు. పదిహేను బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టీ20లో కెనడా తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. సిక్సర్ల సింగ్ యువరాజ్ సింగ్ పేరు నిలబెట్టేలాగే యువరాజ్ సింగ్ ఆడుతున్నాడు. తండ్రి బల్జిత్ కే కాకుండా ఈ కుర్రాడికి కూడా యువరాజ్ అంటే ఇష్టం. గతంలో ఒకసారి యువీని కలిశాడు. తన పేరునే పెట్టుకున్నాడని తెలిసాక సీనియర్ యువరాజ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే పేరుకు తగినట్టే ఇప్పుడు కుర్ర యువరాజ్ ఆడుతున్నాడు. ఐపీఎల్లోనూ ఆడాలని ఈ యంగ్స్టర్ పట్టుదలతో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో తొలి హాఫ్ సెంచరీనే సెంచరీగా మలిచి యువరాజ్ మార్క్ ఇన్నింగ్స్ తో ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డాడు. కెనడాకు స్టార్ గా అవతరించాడు.